ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన దృశ్యాలతో ఉన్న ఆ దీవిలోని పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు అడుగుపెట్టారు. పరిసరాలను ఆస్వాదిస్తూ కొంత దూరం వెళ్లగానే భయంకరమైన శబ్దాలు వారిని కంగారు పెట్టేస్తాయి. ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గుండెను దిటువు చేసుకుని ముందుకు వెళ్లగానే అందరూ షాక్కు గురయ్యారు. ఎదురుగా భయంకరమైన రాక్షస బలుల గుంపు వచ్చుకుంటూ ముందుకు దూసుకొస్తున్నాయి. అంతే, పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోంది? టూరిస్టుల అనుభవం ఏంటి? అసలు ఆ దీవి ఎక్కడుంది? ఇది విజయవాడలోని భవానీ ద్వీపం. ఇక్కడ అడుగుపెట్టిన పర్యాటకులకు అద్భుత అనిర్వచనీయమైన అనుభూతులు కలగడం ఖాయం. ప్రకృతి ప్రేమికులకు కనుల పండుగే. ఇక పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్తే వారు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ఎన్నో అక్కడ కొలువుదీరి ఉన్నాయి. టూరిజంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా విజయవాడ నగరానికి మణికుంఠంగా ఉన్న భవానీ ద్వీపం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో ఉన్న ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద ద్వీపాలలో భవానీ ద్వీపం ఒకటి. ఇక్కడికి వెళ్లాలంటే పవిత్ర కనకదుర్గమ్మ పాదాల చెంత ఉన్న పున్నమి ఘాట్లో నుంచి బోట్లో కృష్ణమ్మ పరవళ్లను చీల్చుకుంటూ ప్రయాణం సాగించాలి. చల్లని గాలులు మనని తాకుతూ ఆహ్వానాన్ని పలుకుతాయి. చుట్టూ రమణీయమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బోట్లో ప్రయాణం సాగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతను ఇచ్చేందుకు ఇక్కడి పరిసరాలు సిద్ధంగా ఉంటాయి. సో ఓవరాల్ బాగుంది, కానీ కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉంది. బట్ చిల్డ్రన్స్ కి కానీ లేకపోతే అడల్ట్స్ కి కానీ ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు విజిట్. అండ్ న్యూ ఇయర్ ఇవి ఈ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాటేజెస్ ఉంది, అండ్ ఇది వాటర్ గేమ్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఉన్నాయి. జస్ట్ దట్ మ్యాన్ పవర్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. భవానీ ద్వీపం పర్యాటకుల మనసులు దోచే అద్భుతం. 150 ఎకరాలలో కృష్ణా నదిలో విస్తరించి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దీనికి అంతగా ప్రాధాన్యత లేదు. కేవలం బోట్లలో ద్వీపానికి వెళ్లడం, ఆహార పదార్థాలు కూడా బయట నుండి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. అప్పట్లో అసాంఘిక కార్యకలాపాలకు ఇది నెలవుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పర్యాటక శాఖ ఈ ద్వీపాన్ని టూరిస్ట్ స్పాట్ గా మార్చేసింది. ప్రతిరోజు 600 మంది పర్యాటకులు భవానీ ద్వీపాన్ని సందర్శిస్తున్నారు. ఇక సెలవు రోజుల్లో ద్వీపం కిటకిటలాడుతుంది. ఇక్కడికి అడుగు పెట్టగానే ప్రకృతి స్వాగతం పలుకుతుంది. కొత్తగా నోరూరించే రుచులతో ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేక సఫారీ జోన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అద్భుతమైన సౌండ్ సిస్టమ్ తో రోబోటిక్ జురాసిక్ పార్క్ ను ఏర్పాటు చేశారు. డైనోసార్లు కదులుతూ అరుస్తూ చేసే సందడిని చూస్తే రాకాసి బల్లుల కాలంలోకి వెళ్లిపోవడం ఖాయం. ఇప్పుడు మనము రోబోటిక్ జురాసిక్ పార్క్ లో ఉన్నామండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ యాన్సెంట్ పీరియడ్ లో ఉన్న యానిమల్స్ అన్ని పెట్టాము. డైనోసార్స్, మమ్మత్ అని ఇలా రకరకాల యానిమల్స్ పెట్టాము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ది యానిమల్స్ విల్ హ్యావ్ ఏ మూమెంట్. ఇది ఒక ఆర్టిఫిషియల్ మూమెంట్స్ ఉంటాయి. సో వచ్చిన వాడికి ఏంటంటే సౌండ్స్, ఈ ఆర్టిఫిషియల్ మూమెంట్ తోటి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిర్రర్ మిరాకిల్ కేవ్స్ మరో అద్భుతం. ఎంటర్ అయిన తర్వాత 20 నిమిషాల పాటు నడిస్తే కానీ ఎండ్ కాదు. పిల్లల్ని మరింతగా ఆకర్షించే గేమ్ జోన్ లోకి అడుగు పెడితే ఇక టైం కూడా తెలీదు. ఐలాండ్ లో అణువణువున ఆస్వాదించేందుకు 5 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. బ్యాటరీ కార్ల ద్వారా ప్రకృతి దీవి అందాలను ఆస్వాదించొచ్చు. మరోవైపు మినీ కార్లతో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. 100 ఎకరాలలో ఏర్పాటు చేసిన గోల్ఫ్ ఆటను రోబోటిక్ ద్వారా నిజమైన బ్యాట్ బాల్ తో ఆడే అవకాశం ఉంది. అలాగే వివిధ రకాల గేమ్స్ విజన్ టెక్నాలజీతో ఆడుకోవచ్చు. లేజర్ షో, సౌండ్ సిస్టమ్, మోషన్ టెక్నాలజీ చిన్నారులను ఇట్టే కట్టిపడేస్తుంది. భవానీ ఐలాండ్ లో ఇది ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. బాగుంది. చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీతో అందరూ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. టోటల్ గా హైడ్రాలిక్ సిస్టమ్స్ అనే సౌండ్ ఎఫెక్ట్స్ తో బాగా రియలిస్టిక్ గా పెట్టారు. కొద్దిగా బాగుంది. కొన్ని చోట్లయితే సౌండ్ కొంచెం ఎక్కువైంది, కానీ మొత్తం స్కల్ప్చర్స్, అట్రాక్షన్స్ అన్ని బాగానే అనిపించినాయి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయగలరు. భవానీ ద్వీపాన్ని ఒక్కసారి సందర్శిస్తే మర్చిపోలేని మధురానుభూతులను మూటగట్టుకోవచ్చునని అంటారు పర్యాటకులు. అమరావతికి మణిమకుంఠంగా భవానీ ద్వీపాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం